హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను దొండకాయ పచ్చడి అనేది చేస్తున్నానండి. దానికోసం ముక్కలు ముందుగా కోసుకున్నాను, కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఫస్ట్ కొంచెం వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. ఇది సెకండ్ టైం అనమాట. అదిగోండి, ఆ ఫస్ట్ టైం వేయించుకున్నాను. ఇప్పుడు ఇది కూడా కలిపి వేసేస్తానండి. అందులో వేసి ఫ్రై చేస్తాను. ఫ్రై చేశాక ఇప్పుడైతే నేను పక్కన కిడ్స్కి మళ్ళీ ఈ స్పైసీ ఉంటుందని చెప్పేసి కర్రీ కూడా పెట్టానండి, దొండకాయ కర్రీ. మా పిల్లలు ఇష్టంగా తింటారు కర్రీ. పచ్చడి అంత లైక్ చేయరు, అది మా కోసం నేను వేసుకున్నాను పచ్చడి. ఇది ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెంసేపు ఉంది, దీనికి ఉప్పు కరిగిస్తే అయిపోతుంది. కూర కూడా ఫ్రై అయిందండి. రెండు ఫ్రై అయింది కాబట్టి తీసేద్దాము. ఇంకా అది వేసాక ఆపేద్దామండి. ఒక 5 మినిట్స్ మగ్గించేసుకొని ఆపేసుకున్నాము. ఆపుకొని అయిపోయిందండి. ఇంకా ఆపేసుకుంటున్నాను నేను. ఇందులో అయితే ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఆ బౌల్లోకి 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మీ ఇష్టం అండి. మేమైతే కారం తక్కువ కాబట్టి 3 స్పూన్లు వేసుకున్నాము. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కారం వేసుకుంటున్నానండి. కారం పక్కన కొంచెం దాంట్లో మెంతిపిండి కూడా యాడ్ చేసుకోవాలండి. మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. వీడియోలో మళ్ళీ టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కోసం మెంతిపిండి కలుపుకున్నాను, మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసుకోవడం మర్చిపోయాను, అందుకే పసుపు వెనక వేస్తున్నాను. ఇప్పుడు ఎల్లిపాయలు దంచుకొని వేసుకున్నాము. బాగుంటుందండి ఇలా దంచుకొని వేసుకుంటే కచ్చా పచ్చగా. లెమన్ పిండుకుంటున్నానండి. లెమన్ పిండుకోవటం అయితే అయిపోయింది. 1 అవర్ అలా కదలకుండి రైస్లో వేసుకొని ఉంటే అయితే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే నేను దొండకాయని లేగా కట్ చేసుకొని పిచ్చిలో అయితే పెడుతున్నాను అనమాట. దీనికోసం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ముక్కలు ఇంతకంటే ఇంకొంచెం డీప్ ఫ్రై అవ్వాలండి. నేను ముందుగానే ఇంకొకటి వేసుకున్నాను. అవ్వండి, అవి ఇప్పుడు 2 కలిపి డీప్ ఫ్రై చేస్తానండి. అవి లైట్గా వేయించి తీసాను. ఇప్పుడు రెండింటిని కలిపి డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. పక్కన మళ్ళీ పిల్లలకి
నేను దొండకాయ కర్రీ చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు కొంచెం స్పైసీ తినలేరు, పచ్చడి అంటే స్పైసీ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం కర్రీ చేస్తున్నాను. దొండకాయ కర్రీ అండి. ఆల్మోస్ట్ పంపింది, కొంచెం మగ్గాలి. ఇది వచ్చేసి ఇప్పుడైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను, టేస్ట్కి తగ్గట్టు. వేసుకున్నాక కారం వేసుకుందాం. కారం 3 స్పూన్లు అండి. 3 స్పూన్లు అయితే సరిపోతుంది క్వాంటిటీ. తర్వాత మెంతిపిండి కొంచెం వేసుకున్నాము. మొత్తం వీడియోలో ఉంది, మళ్ళీ కట్ అయిపోయింది. మెంతిపిండి వేసుకున్నాక కలిపి మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు పోపు వేసుకున్నాం అన్నమాట. పోపు వేసుకోవాలి. అందులో నేను పసుపు మర్చిపోయానండి, పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా వెల్లిపాయలు తీసుకున్నాము. వెల్లిపాయలు దంచుకున్నామండి. పచ్చగా దంచుకొని వేస్తే నా ఫ్లేవర్ అనేది చట్నీకి, పికిల్కి టచ్ అవుతుంది, బాగుంటుందండి. తర్వాత పోపు అయితే వేసుకున్నాము. పోపు కోసం జీలకర్ర, తాలింపు దినుసులు వేసుకున్నాము. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇదైతే దొండకాయ కొంచెం ఫ్రై మాడిపోయిందండి, అది తీసేస్తున్నాను. ఇప్పుడైతే అయిపోయిందండి. గ్యాస్ స్టవ్ కింద ఆపేసుకున్నాము. లైట్గా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకొని ఆపేసుకున్నాము. ఆపేసుకొని ఇప్పుడైతే పోపు అయితే కలిపేసుకున్నామండి. ఇప్పుడు వేసేసుకున్నాము. కొంచెం ఆయిల్ అనేది ఉండాలండి, ఎందుకంటే రైస్లో కలవాలి కాబట్టి ఉండాలి. మ్యారినేట్ చేసుకున్నాము. అయిపోయిందండి మ్యారినేట్ చేసుకోవడం అయితే. పచ్చడి అయితే అమ్మ టేస్ట్ ఉందండి, బాగుంది. ఇప్పుడైతే దీనికి ఒక లెమన్ పిండుకోవాలి. ఒక లెమన్ అయితే సరిపోతుందండి. పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.